అందరికీ నమస్కారం. నేను 2019 నుంచి ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాను. సో, నాకు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడర్ లైఫ్‌లో 5 స్టేజెస్ ఉంటాయని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. స్టేజెస్ అనేది వన్ బై వన్ చూద్దాం. స్టేజ్ 1 ట్రేడింగ్ వితౌట్ నాలెడ్జ్. ట్రేడింగ్ సంబంధించిన ఎటువంటి నాలెడ్జ్ లేకుండానే జనరల్‌గా మనం ట్రేడ్ చేయడం మొదలు పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ద్వారా హెల్ప్ తీసుకునో, లేకపోతే యూట్యూబ్ ఛానల్ చూసో, లేకపోతే వాట్సాప్ ద్వారా టిప్స్ తీసుకొని ట్రేడ్ చేయడం మొదలు పెడతాం. ఇలాంటి సిచ్యువేషన్‌లో అప్పుడప్పుడు బై లక్ మనకు ప్రాఫిట్స్ రావచ్చేమో. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు లాసెస్ వస్తాయి. సో, ఓవరాల్‌గా ఒక పీరియడ్ గనుక తీసుకుంటే మనం కంప్లీట్‌గా లాస్‌లోనే ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్‌లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ట్రేడింగ్ అనేది చాలా కష్టం అని చెప్పి క్విట్ చేయడము. లేదు, ట్రేడింగ్ సంబంధించిన ఎటువంటి నాలెడ్జ్ లేకుండా నేను ట్రేడ్ చేసి లాస్ అయ్యాను కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా గ్యాదర్ చేద్దాం అనుకునే వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఇలా కంటిన్యూ అయ్యే వాళ్ళు సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతారు. స్టేజ్ 2 లెర్నింగ్ టెక్నికల్ అనాలిసిస్. సో, ట్రేడింగ్ చేయాలి అంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలని రియలైజ్ అయ్యి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం మొదలు పెడతాం. దానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇచ్చాను. యాక్చువల్గా టెక్నికల్ అనాలిసిస్ సంబంధించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదంతా మనం చదివి నేర్చుకోవడానికి నియర్లీ 5 to 6 months టైం పడుతుంది. సో, అది మొత్తం నేర్చుకున్న తర్వాత మనం స్టేజ్ 3లోకి ఎంటర్ అవుతాం. స్టేజ్ 3 ట్రేడింగ్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. సో, టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయడం మొదలు పెడతాం. అలాంటప్పుడు మన రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మనకు ప్రాఫిట్స్ రావచ్చేమో, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం లూజ్ అవుతూ ఉంటాం. సో, ఇక్కడ కూడా ఓవరాల్గా పీరియడ్ కనుక తీసుకుంటే మనం కంప్లీట్గా లాస్ట్లోనే ఉంటాం. సో, ఇలాంటి సిచ్యువేషన్లో మన మనసులో క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏంటంటే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెర్నింగ్ టెక్నికల్ అనాలిసిస్? నేను టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాను, అయినా కానీ లాస్ అవుతున్నాను. దానివల్ల అసలు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడంలో ఉపయోగం ఏముందని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీన్ని క్లియర్ చేయడానికి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మీరు 4 వీలర్ డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకున్నారు. అలాంటప్పుడు డ్రైవింగ్ సంబంధించిన థియరీ అంటే ఏదైనా ఒక టెక్స్ట్ బుక్లో ఈ ఈ అన్ని పాయింట్స్ని కనుక మనం చదివి నేర్చుకుంటే 4 వీలర్ని డ్రైవ్ చేయగలుగుతామా? లేదు కదా. సో, 4 వీలర్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం అందులో కూర్చోవాలి. మన పక్కన డ్రైవింగ్ తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ రోజు ప్రాక్టీస్ చేస్తే మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయగలుగుతాం. వన్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయగలిగితే సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, అలానే ట్రేడింగ్లో కూడా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్న తర్వాత రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తూ ఉంటే మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయగలుగుతాం. వన్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయగలిగితే సక్సెస్ఫుల్ ట్రేడర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో, మనం రెగ్యులర్గా ట్రేడ్ చేస్తూ ఉంటే మనం స్టేజ్ 4లోకి ఎంటర్ అవుతాం. స్టేజ్ 4 డిజైనింగ్ ఏ స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. వన్స్ మనకి ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ మనం ఓన్గా మన స్ట్రాటజీని డిజైన్ చేసుకుంటాం. సో, నా విషయంలో కనుక మీరు తీసుకుంటే 2019 నుంచి 2023 అంటే ఆల్మోస్ట్ 5 years ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత నాకు నేనుగా కొన్ని స్ట్రాటజీస్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈచ్ స్ట్రాటజీ కూడా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో, వన్స్ మనం స్ట్రాటజీస్ని డిజైన్ చేసుకొని ఈచ్ స్ట్రాటజీకి రూల్స్ ఫ్రేమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ట్రేడింగ్ చేయడం మొదలు పెడతాం. అప్పుడు కనుక రిజల్ట్ చూస్తే అంటే ఓవరాల్ పీరియడ్ కనుక తీసుకుంటే 1 month ఆర్ 6 months ఆర్ 1 year, అప్పుడు మనకు పెద్దగా లాస్ ఉండకపోవచ్చు, పెద్దగా ప్రాఫిట్ కూడా ఉండకపోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకునే సిచ్యువేషన్లో ఉండి ఉంటాం. ఇలా ఇప్పుడు మళ్ళీ అగైన్ మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదేంటంటే, ఈవెన్ ఆఫ్టర్ స్ట్రాటజీ ఆల్సో వై నో సక్సెస్? సో, దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే పేషెన్స్. పేషెన్స్ అంటే ఏంటి ట్రేడింగ్లో అంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే మనం ఈచ్ స్ట్రాటజీకి కొన్ని రూల్స్ డిఫైన్ చేసుకొని ఉంటామని చెప్పాను కదా. మనం సింపుల్గా ఎంట్రీ తీసుకోవడానికి ముందు అన్ని రూల్స్ సాటిస్ఫై అవుతే ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ అన్ని రూల్స్ సాటిస్ఫై అవ్వకపోయినా కానీ మనం ఎంట్రీ తీసుకొని రెగ్యులర్గా లూజ్ అవుతూ ఉంటాం. సో, దానివల్ల ఏంటంటే కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ గెయిన్ చేయలేం. సో, మనం కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ గెయిన్ చేయాలంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. సో, నా విషయం కనుక మీకు తీసుకుంటే ఫస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను స్ట్రాటజీస్ని డిజైన్ చేసుకున్నాను. ఆ తర్వాత December 2023 నుంచి November 2024 వరకు నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికే సరిపోయింది. సో, స్ట్రాటజీ డిజైన్ చేసుకోవాలి, దాని తర్వాత రెగ్యులర్గా ట్రేడ్ చేస్తూ మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇవన్నీ మనం చేయగలిగితే మనం స్టేజ్ 5లోకి ఎంటర్ అవుతాము. ఆ స్టేజ్ 5 ఏంటంటే ట్రేడింగ్ విత్ ఏ లాట్ ఆఫ్ పేషెన్స్. వన్స్ మనం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలిగితే మనం మన ట్రేడింగ్ అనేది పేషెన్స్తో చేయగలుగుతాం.
అలాంటి సిచ్యువేషన్లో వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ దీస్ 4 పాయింట్స్. ఇవేంటి అంటే we select stocks strictly based on our strategy and we follow rules and we control our emotions. Okay, then we wait for the right opportunity and we don't trade every day. This is very very important. మనం ఒక స్ట్రాటజీని డిజైన్ చేసుకున్నామంటే ఆ స్ట్రాటజీ మోస్ట్లీ మనకు ఒక మంత్లో 3 to 4 టైమ్స్ ఆపర్చునిటీ ఇస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ మనం ఎవ్రీడే ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ 4 పాయింట్స్ మనం మెయింటైన్ చేయగలగాలి అంటే మనకి ఈ 4 పాయింట్స్ తెలిసి ఉండాలి. ఏంటి? ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్, దీన్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని మనకు మనం ఓన్గా స్ట్రాటజీని డిజైన్ చేసుకోవడం, ఆ తర్వాత ట్రేడ్ చేస్తూ పేషెన్స్ని గెయిన్ చేయడం. వన్స్ పేషెన్స్ కనుక మనం గెయిన్ చేయగలిగితే మనం కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ గెయిన్ చేయగలుగుతాము అండ్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ట్రేడర్. నా విషయంలో కనుక మీరు తీసుకుంటే నేను December 2024 ఆన్వర్డ్స్ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ గెయిన్ చేస్తూ ఉన్నాను. సో నా నెక్స్ట్ వీడియోలో నా కంప్లీట్ ట్రేడింగ్ జర్నీ ఫ్రమ్ 2019 ఆన్వర్డ్స్ అనేది మీతో షేర్ చేస్తాను. అందులో కంప్లీట్గా రియల్ డేటా మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే బిగినర్స్ కానీ లేదా ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మనం ఎన్ని స్టేజెస్ని కవర్ చేయాలి సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలి అంటే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్లో ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తాను. ఓన్లీ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే నేను ఏదైతే ట్రేడ్ చేస్తూ ఉంటానో అది మాత్రమే మీకు షేర్ చేస్తాను. మీకు ఎటువంటి టిప్స్ ఇవ్వడం జరగదు, ఎటువంటి హైప్ క్రియేట్ చేయడం జరగదు. కేవలం నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.